పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టారు. రాంసాగర్ పంచాయతీ కార్యదర్శి గణేష్, హెడ్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవులు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రాంసాగర్ గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేసి ఇంటింటికి చెట్లను పంపిణీ చేసి నాటించారు. గడప గడపకు తిరుగుతూ ఆరోగ్య సర్వే ద్వారా జ్వర పీడితులను గుర్తించి వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేపించడం జరిగిందన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, డ్రైడే ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతలు వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గణేష్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆశా కార్యకర్తలు గిరిజ, సుకన్య మరియు విలేజ్ శానిటేషన్ సిబ్బంది సుజాత, ఎల్లమ్మ, నర్సింహులు, యాదగిరి మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మల్టీపర్పస్లకు కానీ మన కారోబార్లకు కానీ నెక్స్ట్ మన ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి కానీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణలో భాగంగా మనకు ఫస్ట్ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన గ్రామంలో ప్రతి ఒక్క పారిశుద్ధ్య పని వాళ్ళు దగ్గరుండి చేస్తారు. ఇప్పుడు మనకు మెయిన్గా అంటే మోరీలు క్లీన్ కానీ, డ్రైన్స్, నెక్స్ట్ సీసీ రోడ్స్, నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, నెక్స్ట్ మన నర్సరీలు కానీ, గమ్ షెడ్లు కానీ, ఇవన్నీ మనము చాలా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకు చాలా తక్కువ జీతం అయినప్పటికీ వాళ్ళు ప్రజాసేవకై వాళ్ళు ముందుండి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పనులు మనం మోరీ దిమ్మంటే మన ఇంటి దగ్గర ఎవరు తీసుకోం. అట్లాంటివి వాళ్ళు అందులో మోర్లకు దిగి నెక్స్ట్ మోర్ అంతా ఎత్తిపోసి మన డైలీ కార్యక్రమాలను వాళ్ళు చాలా మన పరిసరాన్ని శుభ్రంగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కృతజ్ఞత భావంతో మనం ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాం. కాబట్టి వీళ్ళకు చాలా మనం రుణపడి ఉంటాము. మన గ్రామస్తులే కాదు, అందరూ పైన అధికారులు కానీ, ప్రభుత్వ ఎవరైనా కానీ మనం వీళ్ళ సేవలను గుర్తించాలని చెప్పేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి వీళ్ళకి